నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. సాక్షాత్తు ఆ రామలక్ష్మణులనే వలస కూలీలంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. నిత్యం బీజేపీపై, హిందుత్వ రాజకీయాలపై విరుచుకుపడే ప్రకాష్ రాజ్ ఈసారి ఏకంగా పురాణ పురుషులపైనే హాట్ కామెంట్స్ చేశారు. రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, వారు దక్షిణాదికి వచ్చి ఒక పొలంలో పండ్లు దొంగిలించి తిన్నారని, ఆ పొలం యజమాని ఒక గిరిజనుడైన రావణుడని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా జీఎస్టీతో కలిపి $2000 కట్టాలని శూర్పణఖ అడిగిందని, ఆ గొడవే చిలికి చిలికి గాలివానలా మారిందని ఆయన చేసిన వింత విశ్లేషణ ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముణ్ణి వలస కూలి అనడం, రామాయణాన్ని వక్రీకరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఆయన పలుమార్లు సనాతన ధర్మంపై ఇటువంటి విమర్శలు చేసినప్పటికీ ఈసారి మాత్రం పరిధి దాటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఎంత ప్రతిభ ఉన్నా వ్యక్తిగత భావజాలం ఇతరుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉండకూడదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. మరి ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తారా, లేక తన వాదనకే కట్టుబడి ఉంటారా? ఈ ఇష్యూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.